తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఆర్యవైశ్య పేదలు ఉన్నారు. దాదాపు మన ఒక 6%, 8%, 10% జనాభా 4 కోట్ల జనాభాలో అయినప్పటికీ 10% అంటే 40,000 మంది అనుకోవచ్చు. ఒకవేళ గణాంకాలు వాళ్ళ సర్వే ప్రకారమైన 7% అంటే 28 లక్షలు అవుతుండొచ్చు. ఎన్ని అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పర్సెంటేజ్ అనేది సంపన్నులు అనేవారు ఒక 30% మాత్రమే ఉన్నారు. 70% మధ్య తరగతి, చిన్న తరగతి, ఒక గుమాస్తాలుగా, ఒక అకౌంటెంట్లుగా, ఒక వంటలు ఫుడ్ కమిటీ వ్యక్తులుగా ఎంతో మంది వివిధ రకాలుగా పేదవారు మనలో ఉన్నారు. వారి సంక్షేమం కొరకు, వారి యొక్క ఉన్నతి కొరకు ప్రతి సంస్థ, ఏ సంస్థ అయినా కావచ్చు, అటు ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, IBS కావచ్చు, ప్రపంచ మహాసభ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, ఏ సంస్థ అయినా కానీ ఈరోజు వారి ఉన్నతి కొరకు పోరాటాలు అనేది చేస్తూనే ఉన్నాయి. అందులో వైశ్య వికాస వేదిక, చైతన్య పోరాట సమితి, తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక, వివిధ సంస్థలు, చెలో అసెంబ్లీ, ప్రగతి భవన్ ముట్టడి, మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఎన్నో చేసుకుంటూ కూడా గతంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి కూడా అందరి సహకారంతో పోరాటం చేసుకొని సాధించుకోవడం జరిగింది. కానీ మన దురదృష్టం ఏందో 2018లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెరాస ప్రభుత్వం 5 సంవత్సరాలు దాదాపు గడుస్తుంది. ఈ రోజు వరకు కూడా ఆ మేనిఫెస్టో అక్రమంగా వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఆ మేనిఫెస్టోను అమలు చేయలేదు. అయ్యా కేసీఆర్ గారు, మేము ఈ చర్చాగోష్ఠి సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య వికాస వేదిక, తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠి సందర్భంగా మేము మీకు ప్రత్యేకించి ఒక డిమాండ్